బాబాయ్ నమస్తే బాబాయ్. మీ పేరు బాబాయ్? నా పేరు మొద్దుల మణిరాజు, పెదవేగి. ఏ పని చేస్తారు బాబాయ్? నేను ఆటో డ్రైవర్ని. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు గారు అధికారులకు వచ్చి సంవత్సరం పరిపాలన పూర్తయింది మొన్నటితో. ఎలా అనిపించింది చంద్రబాబు పరిపాలన? ఎక్సలెంట్. ఈ రోడ్డుకి వెళ్ళాలంటే నానా బాధలు పడేవాడిని. 5 సంవత్సరాల్లో 10,000 వేసిన మాట వాస్తవే, కానీ 10,000కి నేను 1,00,000 పెట్టుబడి పెట్టా. నేను డైలీ మందు అవుతా. మందు విషయంలో ఆడు క్వార్టర్కి వచ్చి 70 రూపాయలు 80 రూపాయలు తెంగేవాడు. అవన్నీ లెక్కేసుకుంటే ఇంచుమించుగా మాకే బొక్కపడేది. ఇప్పుడు వెళ్తున్నాం 10 నిమిషాల్లో పెదవేకి వెళ్తాను నేను. అప్పుడు 30 నిమిషాలు పెట్టేది. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళ్తానికి 30 నిమిషాలు పెట్టేది. ఇవాళ 7-8 నిమిషాలు వెళ్ళిపోతాను ఇప్పుడు పెదవేకి. నా బాధ లేదు. ఏమన్నా ఫ్రీగా ఎక్కించుకున్నా, ముసలి నాన్నలు ఎక్కించుకున్నా బాధ అనిపించదు. ఆయన ఎక్కించుకుని ఈ రోడ్డే బాగోలేదు, ఎక్కించుకుంటే వీడి దగ్గర 10 రూపాయలు లేకుండా వెళ్తాం అన్న బాధ ఉండేది. ఇప్పుడే ఎక్కితే కానీ మనం ఖాళీగానే వెళ్తాం, ఎక్కించుకున్నాలే అన్నట్టుగా అనిపించింది. అంతేగాని జగన్ పరిపాలన తొగ్గులకు పరిపాలన చిచ్చి మామూలుగా అది చెప్పుకోకూడదు. కానీ ఆడు ఏం చేశాడంటే ఆడు జనాల్లో వాలంటీర్లతో భయపెట్టించాడు. గ్రామాల్లో ప్రతి గ్రామం, మా గ్రామం అది పెదవేకి ప్రతి గ్రామాల్లో కూడా జడిపించాడు, జనాలు జడిపించాడు. ఏంటంటే ఇక్కడ మనం సరిగ్గా చేయకపోతే, వీడు మాట్లాడిపోతే వీడికి ఏదో ఒకటి రద్దు చేద్దాం, ఆ మీటింగ్కి రాకపోతే వీళ్ళకి ఏదో అమ్మఒడి బొమ్మఒడి అది రాదు ఇది రాదు అని ఏదో జరిపించేటప్పటికి ఆ ఇష్టం లేకపోయినా సరే వెళ్ళేవాళ్ళు మీటింగులకి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత బాధపడేవాళ్ళు, ఎందుకు వెళ్ళాం. కానీ వాళ్ళ వాలంటీర్ల మనుషులు ఇప్పుడు తెలుగుదేశం పరిపాలన మీటింగ్ రాపోతే వాళ్ళు దగ్గరుండి రాకపోతే మీకు పథకాలు రావు, అవి రావు అని జరిపించేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఇష్టమైతే వెళ్తాం లేకపోతే లేదు, అంతేగాని అలాగ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సర పరిపాలనలో నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఏమన్నాడంటే దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి, చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేసాడని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దౌర్జన్యాలు పెరిగాయా? ఒక లెక్క చెప్పుకోవాలంటే జగన్ గారు ఆడు ఎక్కిన 16వ రోజు 17వ రోజు నాకు గుర్తులేదు సరిగ్గా, ఆడు ఆయన మామూలుగా నా వయసు ఆడి వయసు ఒకటే. ఆ ప్రజావేదిక కూల్చాడు. ఎప్పుడు దౌర్జన్యం పెరిగింది? ప్రజావేదిక ఆడు కూల్చాడు. ఆడు కట్టాడా? ఆడు బాబు కట్టాడా? ఎవడు కట్టాడు? అది ఆడు బాబు కట్టాడా? ఇక్కడ నూతనంగా మన అమరావతి రాజధాని ఏర్పడింది. ప్రజావేదిక ఎవరు కట్టారు? చంద్రబాబు కట్టాడు. ఆ కట్టిన దాన్ని వినియోగించుకోవాలి, కానీ ఆడు కూల్చడం ఏంటి అసలుకి? ఇప్పుడు ఎన్ని లక్షలు అయినా సరే ప్రతి మనిషికి 10 రూపాయలు పడినా 20 రూపాయలు పడినా 100 పడినా ఎవరు డబ్బులు పాడు చేశాడు? ప్రజల డబ్బులు పాడు చేశాడు. ప్రజావేదిక కూల్చుతుంటే ఆడు మైండ్ జనాలందరికీ బయటకు వచ్చింది. అంతేనా? ఇప్పుడు మనం ఎవరో చేశారండి, ఈ బస్ షెల్టర్ కట్టారు ఇక్కడ, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కట్టితే మామూలుగా బాగా అడ్డం ఉంటే తీర్చేయచ్చు. ప్రజావేదిక అదేదో కాలువ పక్కన కట్టిందండి, తీసి ఆడేవాడు, అది తప్పది. అప్పుడే ఆ జనాల మైండ్ అందరికీ తెలిసిపోయింది. అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా ధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసి మళ్ళీ ఆడితో ఏడుతో ఏదో మాటలు అడుక్కునోడు కూడా తినడు అవన్నీ అనిపిస్తున్నాడు. తప్పది. నేను డైలీ తింటాను. నాకు మా ఇంటికాడ టైంకి వెళ్ళకపోతే నేను శుభ్రంగా పొద్దున్న టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం భోజనం చేస్తా, సాయంత్రం నాకు కుదరదు. నేను ఈ భోజనం చేసే టైంలో మామూలుగా వెళ్తాను, నాకు కడుపునే తింటా. ఇప్పుడు అక్కడే తిన్నాను వచ్చాను, మామూలుగా అక్కడే తిన్నాను వచ్చాను, ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఎంత అయింది? 4:30 అవుతుందా? నేను అక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేసి 5 రూపాయలు శుభ్రంగా ఇంకో టోకెన్ ఇస్తారు వాళ్ళు. నాకు అవసరం ఒక టోకెన్ సరిపోతుంది, నాకు ఒక టోకెన్ సరిపోతుంది. తీసుకోమంటారు, 2 కూడా తీసుకోమంటారు. ఇది ఆటోడేవాళ్ళు తింటారు, కానీ నేను తినలేదు. నాకు గ్యాస్ ట్రబుల్, దానివల్ల నేను తినలేకపోతున్నా. నాకు ఒక టోకెన్ సరిపోతుంది. నాకు కడుపునే తింటున్నా ఒక హాయిగా. ఇంటికాడ కూడా పచ్చడి ఉండదు, అక్కడ పెరుగు పచ్చడి సాంబారు ఇక కూర అన్నీ 4 వెరైటీ. 5 రూపాయలకి ఏమవుతుంది? సిగరెట్ రాదు. సరిగ్గా తాగేవాడికి సిగరెట్ రాదు. ఒక్కొక్కడు 15 రూపాయలు 20 రూపాయలు సిగరెట్ తాగుతాడు. పోనీ నాలాంటి సామాన్యుడు 5 రూపాయలు సిగరెట్ తాగుతున్నాడు అనుకో, 5 రూపాయలు సిగరెట్ అయితే సరే లెక్కేసుకోవాలిగా. 5 రూపాయలు సిగరెట్, ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి సబ్బో బొబ్బో వద్దని లెక్కేసుకోవాలిగా.
హైదరాబాద్కి ఏమవుతుంది? శుభ్రంగా చాలా క్వాలిటీగా ఉంది. ఏలూరులో మాత్రం నెంబర్గా ఉంది. మొత్తం ఎక్కడికక్కడే శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చక్కగా ఎన్ని కావాలని అడుగుతున్నారు టోకెన్లు. మనకు తినేవాడు తింటాడు పాపం, చాలనోడు చక్కగా ఒక టోకెన్ 4 అంటాడు, ఒక టోకెన్ సరిపోతుంది. తింటున్నాం శుభ్రంగా చేసుకున్నాం. ఇప్పుడు 700 చేసుకున్నా, ఏదో 90 ఒక వాటర్ మంది వేస్తాం. అది కూడా 100, 150తో నేను తాగేది 130 రూపాయలు, ఇంకో 20 రూపాయలు ఖర్చు 150తో సరిపోతుంది నాకు. అప్పుడు ఉండగా అయితే ఇంటికి డబ్బులు కూడా తీసుకెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడు కూడా డబ్బులు కూడా తీసుకెళ్ళేవాళ్ళం కాదు. ఆ 200 ఈ 200 ఖర్చు పెట్టే బదులు బాధపడేవాళ్ళం. ఇంటికాడ ఏం తీసుకెళ్ళాలి 200 అయిపోయి ఇప్పుడేమో 150తో అయిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు రద్దు చేశారు, రేషన్ షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్ ఉంటే బెస్ట్, షాపులు ఉంటే బెస్ట్ అంటారు? షాపే బెటరు. ఎలాగా? షాపే బెటర్ అంటే రేషన్ వ్యాన్ అంటే అది దోపిడీ. రేషన్ దోపిడీ అంటే మనకు ఇప్పుడు దోపిడీ అంటే నీ పక్కకి ఏం తెలుసు అని అంటాం. అసలు మామూలు రేషన్ అది అప్పుడు పక్కగా వ్యాన్లు ఎవరికి ఇచ్చారండి? ఆ పక్కగా వ్యాన్లు ఎవరికి ఇచ్చారు? వైసీపీ వాళ్ళకి ఇచ్చారా? మామూలుగా మా పార్టీ పరంగా లేకుండా ఇచ్చారా? పోనీ పార్టీ పరంగా ఇచ్చారు. పార్టీ పరంగా ఇచ్చేవాడు ఏం చేస్తున్నాడు? ఆ పేటలోకి వచ్చేటప్పటికి అలా ఫోన్ చేసుకున్నాడు. ఫోన్ చేసుకునేటప్పుడు 20 కార్డులు వెళ్తాయి. తర్వాత నాలాంటి టీడీపీ వాడు ఉన్నాడు, నాకు టీడీపీ ఉన్నాడు. ఆ కార్డుని పక్క కింద పెడుతున్నారు. మనకి వెళ్తే మా గొడవ పెట్టుకోవాలి. సరే మనకి ఎందుకు అనుకుంటున్నాం. మనకి ఏదో నాలంటాడు గొడవ పెట్టుకోవడం వీడికి ఇచ్చేయాలి అనుకున్నవాడికి ఇస్తాడేమో. అలా అలా అడుగుని పెడతాడు. అడుగుని పెట్టి ఎప్పుడుగో ఇస్తాడు. నేను వెళ్ళలే, ఆ జనాలు ఉన్నారు అని మా ఆవిడనో మా పిల్లవాడినో ఎవరినో పంపిస్తాం. వాళ్ళు తెచ్చుకుంటారు. ఎప్పటికీ వీళ్ళ కార్డు అన్నీ అయిన తర్వాత ఇదే బెటరు, రేషన్ డిపో బెటరు. ఎందుకంటే 15 20 రోజులు టైం ఇచ్చాడా? 15 రోజులు తీరుబడి అన్ని రోజు ఉండదా? 15 రోజులు ఎవడో ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను, ఖాళీగా ఉందనుకో తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు బాబాయ్ రేషన్ వ్యాన్లు ఆ టైం కనుక లేవనుకో ఆ నెల రేషన్ పోయినట్టేనా? అప్పుడు పోయినట్టే 2 నెలలు ఇచ్చేది లేదు. మరి ఇప్పుడు 15 రోజులకి 20 రోజులు తెచ్చుకోవచ్చుగా. తెచ్చుకోవచ్చు. తల్లికి వందనం ఒకటి రిలీజ్ చేశారు, ఎలా పడుతున్నాయా లేదా? తల్లికి వందనం అనేది నాకు చిన్నపిల్లలు లేరు, నాకు దాంట్లో క్లారిటీ లేదు. సరే, ఇప్పుడు చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుంది గ్యారంటీగా. ఏదైతే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈసారి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధానం ఉంటుందంటారా? అలా ఉంటే ఆయనకి ఇంకా ఎక్కువ. ఇప్పుడు వయసులో అయితే పెద్ద వయసు పెరిగింది కదా, ఆయన బిడ్డకు ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది. మామూలుగా వచ్చినాయి అనుకో కొంచెం మీలాంటి వాళ్ళకి మేము కుర్రోళ్ళకి మామూలుగా ఇప్పుడు ఆయన బట్టే కదా, ఆయన మంచి పని చేసాడు అనుకో మీలాంటి యువత ఇప్పుడు నీలాంటి వాడే నాకు కొడుకుంటాడు కదా, నాకు ఉంటాడు కదా, వచ్చిందనుకో అప్పుడు నేనేమనుకుంటా ఆయన వల్ల మనకి మన పిల్లడు కూడా డెవలప్ అయ్యాడు అని నేను అనుకుంటాను కదా.